హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డైనా లైఫ్ అండ్ గ్లామ్. ఈ రోజు మన ఇంట్లో మాస్టర్ చెఫ్ కాంపిటీషన్ అయితే జరుగుతుంది. చెఫ్ ఎవరంటే ఇంకెవరు, మా చిన్న పాప. ఇలాంటి పనులు తన్నేగా చేసేది. ఫ్రెంచ్ ఫ్రైస్ చెఫ్ రెడీ, నేను జడ్జ్ మాత్రమే. చూడండి మా పాప ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఎలా ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తుందో. చెఫ్ గారు చాలా సీరియస్ గా ఉన్నారు. నేను హెల్ప్ చేస్తానన్నా కూడా అస్సలు నన్ను అమ్మ ప్లీజ్ డిస్టర్బ్ చేయకు అంటోంది. ఆల్రెడీ కిచెన్ అంతా సూపర్ గా స్మెల్ వస్తుంది. మా పాప చాలా ఇంట్రెస్ట్ తో కుకింగ్ నేర్చుకుంటుంది. నెక్స్ట్ మాస్టర్ షెఫ్ తనే అనుకుంటా రెడీ అయిపోతుంది. మీ ఇంట్లో కూడా ఇలా ఉన్నారా ఎవరైనా? వద్దన పనే చేస్తూ ఉంటారు. ఫస్ట్ అయితే నన్ను అడిగింది, నేను వద్దని చెప్పాను. తర్వాత తనే ఇలా ప్రిపేర్ చేస్తుంది, నేనే చేసుకుంటాను అనేసి. ఫైనలీ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయాయి. స్మెల్ అయితే సూపర్ ఉంది. నేను ఆల్రెడీ మా పాపకి 5 మార్క్స్ అయితే ఇచ్చేసాను. మా పాప ఫుల్ హ్యాపీ. నేను టేస్ట్ చేస్తాను ఎలా ఉందనేసి. స్మెల్ కి 5 మార్క్స్ ఇచ్చేసాను. ఇక టేస్ట్ అయితే సూపర్, అసలు ఏం చెప్పనవసరం లేదు. చాలా బాగా కుదిరాయి. ఫస్ట్ టైం చేసినా కూడా మా పాప అద్దరు కొట్టేసింది. నాకైతే చాలా నచ్చింది. నెక్స్ట్ నేను బయట కొద్దిగా వర్క్ ఉంటే నేను బయటకు వెళ్ళాను. అప్పుడు నాకు ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్ అయితే కనిపించింది. చాలా క్యూట్ ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక్క ఫ్లవర్ అయితే నేను తీసుకొచ్చాను. ఆ చెట్టు నిండా ఇటువంటి ఫ్లవర్సే చాలా బాగున్నాయి. నేచర్లో ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. దీని ఫ్లవర్ నేమ్ ఏంటో నాకు తెలీదు. మీకు ఒకవేళ తెలుసుంటే కనుక నాకు కామెంట్లో చెప్పండి. ఆ ఫ్లవర్ స్మెల్ అయితే సూపర్ గా వస్తుందండి. నేను అలా చేతిలో పట్టుకోగానే రూమ్ అంతా స్మెల్ భలే మంచిగా అనిపించింది. నాకైతే దాని నేమ్ అయితే తెలీదు. మీలో ఎవరికైనా దాని నేమ్ తెలుసుంటే నాకు కింద కామెంట్స్ చెప్పండి. అండ్ ఇక్కడ పాప అయితే జంక్ ఫుడ్ చేసింది కాబట్టి అమ్మగా దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం కొంచెం హెల్దీగా రాగి పిండితో ఇలా ఒక రెసిపీ అయితే చేస్తున్నాను. ఇక డైలీ ఫ్రెంచ్ ఫ్రైస్ తినాలంటే కుదరదు కదా. అటు ఇటు రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ హెల్త్ మేనేజ్ చేస్తూ ఉండాలి. ఈ రాగి పిండి రెసిపీ మీకు ఫుల్గా కావాలంటే చెప్పండి, నేను డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో పెడతాను. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో మా పాప కుక్ చేయాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? ఇఫ్ ఇన్ కేస్ చేయాలనుకుంటే ఏం కుక్ చేయాలో అది మీరు కమెంట్ చేయండి. అండ్ ఇవాళ మండే కావడంతో నేను పూజ అయితే చేసుకున్నాను. పూజ చేసినప్పుడు మనకి చాలా పాజిటివ్ ఫీల్ ఉంటుంది కదా. గాడ్ కూడా చెప్పాను అనమాట, మా పాపకి కుకింగ్ టాలెంట్ చాలా ఉంది, ఇంకా ఇంప్రూవ్ చేయండి, నాకు కొద్దిగా రెస్ట్ ఇవ్వండి అన్నట్టుగా. అంతే అండి, ఈరోజు మన ఫన్నీ ఫ్యామిలీ వ్లాగ్ అయితే ఇది. మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. చేస్తుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డైనా లైఫ్ అండ్ గ్లామ్. బాయ్.